ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాను. ఈ రోజు అయితే నేను రంజాన్ స్పెషల్ అయినటువంటి హలీంని ఈజీగా టేస్టీగా ఎలా చేసుకోవచ్చో ఏంటో చూసేద్దామా. వచ్చేసేయండి. చాలా క్విక్గా అయిపోతుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది అనమాట. చాలా హెల్దీ కూడా. దీంట్లో మనకి అన్ని రకాల పోషకాలు అయితే ఉంటాయి. అందుకే ముస్లిం సోదరులు కూడా ఈ యొక్క రంజాన్ మాసంలో ఈ యొక్క హలీంని ఇష్టంగా తింటారు. ఎందుకంటే వాళ్ళు ఫాస్టింగ్ టైంలో ఏమి ఫుడ్ తీసుకోరు కదా. తీసుకున్నప్పుడు హెల్దీ ఫుడ్ తీసుకున్నారనుకోండి, డే మొత్తంలో హెల్దీగా ఉంటారని. అయితే ఈ యొక్క హలీం మనం ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు, క్విక్గా అయిపోతుంది. అది ఎలా చేసుకోవచ్చో చూసేద్దామా. దానికోసం నేను ఏంటంటే ఒక 4 రకాల పప్పులు అయితే తీసుకున్నాను. పెసరపప్పు, కందిపప్పు, శనగపప్పు, మినపప్పు. అవి 3 కూడా సేమ్ క్వాంటిటీలో. ఇప్పుడు నేను తీసుకునేటువంటి మటన్ ఏంటంటే, ఇక్కడ నేను చేసేటువంటి మటన్ హలీం చేస్తున్నాను. దానికోసం ఏంటంటే మటన్ పావు కేజీ తీసుకున్నాను కదా. ఆ పావు కేజీ క్వాంటిటీలో పప్పు తీసుకోవాలి. లేదంటే కొంచెం ఎక్కువ తీసుకున్నా పర్లేదు. మనకు మటన్ క్వాంటిటీ ఎక్కువగా కావాలన్నప్పుడు సేమ్ ఈక్వల్ క్వాంటిటీలో పప్పు కూడా తీసుకోవాలి. లేదు మనకి పప్పు క్వాంటిటీ ఎక్కువ కావాలనుకున్నప్పుడు ఇలా అయినా తీసుకోవచ్చు. ఎలా చేసినా టేస్ట్ అయితే బాగుంటుంది. తర్వాత పప్పుని ఏంటంటే కడగకంటే ముందే మంచిగా దోరగా వేయించుకోవాలి. స్టవ్ పైన పెట్టి ఇక్కడ వేయించుకునేటప్పుడు ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏమి వేసుకోవాల్సిన అవసరం లేదు. డ్రై రోస్ట్ చేసుకోవాలి. డ్రై రోస్ట్ చేసుకొని దాంట్లో వాటర్ వేసి మంచిగా ఒక 2 సార్లు నీట్గా కడిగేసుకోవాలి. నీట్గా వాటర్తో కడిగేసుకున్న తర్వాత ఒక 2 సార్లు వాటర్ వేసి నానబెట్టేసుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్, మినిమం హాఫ్-అన్-అవర్ అయినా నానాలి. మంచిగా నానిన తర్వాత సిమ్లో పెట్టేసుకొని ఒక 3 విజిల్స్ అయితే రానివ్వాలి. ఇక్కడ చూసారా, ఇలా మంచిగా ఉడికిపోయింది. వాటర్ పోసినప్పుడు మనము పప్పు ఎంతవరకు అవుతుందో దానికంటే ఒక హాఫ్ ఇంచ్ లెవెల్లో వాటర్ ఉంచుకోవాలి. స్మాష్ చేశాను కానీ అది మెత్తగా రాలేదనమాట. యాక్చువల్గా మెత్తగా ఉంటేనే మనకి ఈ హలీం అనేటువంటి టేస్ట్ బాగుంటుంది. అందుకని ఏం చేశానంటే మిక్సీ జార్లో వేసి మిక్సీ జార్లో మెత్తగా పేస్ట్ లాగా చేసి లాస్ట్ మిగిలిన స్నాక్స్ చేసే మామూలు మమ్మీ పప్పు తగులుతా ఉంది, అది తింటూ ఉంటే మనకి హలీం తిన్న ఫీల్ రాలేదు అని చెప్పాడు. అందుకే అది గుర్తొచ్చి మిక్సీ జార్లో వేసేసి మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ పట్టుకున్నాను. తర్వాత హలీంలో మంచి టేస్ట్ రావడం కోసం ఇది మెయిన్ ఇంగ్రీడియంట్. టమాటా, ఆనియన్, కొత్తిమీర, పుదీనా వీటిని మెత్తగా పేస్ట్ లా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత దీనిలోకి హోల్ గరం మసాలా కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తీసుకొని ఆ పెద్ద పెద్ద ముక్కలు తీసుకోవాలి. ఎందుకంటే మనం అవి తర్వాత తీసేయము కాబట్టి పెద్ద సైజ్ తీసుకున్నాం అనుకోండి, మనం తినేటప్పుడు మనకు పంటికి తగిలితే ఈజీగా తీసేయడానికి ఈజీగా ఉంటుంది. ఇది నేను ఆల్రెడీ ఇంతకుముందు మటన్ కర్రీ చేశాను కాబట్టి దాంట్లోనే హలీం కూడా చేసేస్తున్నాను. అక్కడ మటన్ కర్రీ ఉడికే లోపల నేను పప్పు ఉడకపెట్టేసుకున్నాను కాబట్టి నెక్స్ట్ అదే గిన్నెలో హలీం చేసేసుకున్నాను. ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్లో మనము తీసుకున్నటువంటి హోల్ గరం మసాలానే కదా, ఆ యొక్క గరం మసాలా అంతా కూడా ఫ్రై చేసుకొని తర్వాత పుదీనా, తర్వాత కొత్తిమీర, కరివేపాకు ఇవి మంచిగా వేగుతూ ఉండాలి. తర్వాత ఇప్పుడు నెయ్యి ఫస్ట్ నెయ్యి వేస్తే గిన్నె మాడిపోతుంది, నెయ్యి కూడా మాడిపోతుంది. అందుకోసం తర్వాత మనం ఆల్రెడీ మిక్సీ పట్టుకుంది కదా టమాటా, ఆనియన్స్, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా వీటి యొక్క పేస్ట్, ఆ యొక్క పేస్ట్ కూడా తాలింపులో వేసేసి మంచిగా రోస్ట్ చేయాలి. ఇది ఏంటంటే మనం ఆల్రెడీ ఆనియన్స్ ఇట్లా ఏమి వేయించలేదు, పచ్చిగా రాగానే తీసుకున్నాం కాబట్టి ఈ తాలింపులో మంచిగా వేగి ఆయిల్ అనేది బయటికి రావాలన్నమాట. ఆయిల్ మంచిగా బయటకు రిలీజ్ అయ్యేంత వరకు మంచిగా వేయించుకోవాలి. తర్వాత మనం ఆల్రెడీ కడిగి పెట్టేసుకున్నటువంటి మటన్ ఉంది కదా, ఆ యొక్క మటన్ కూడా వేసి ఒక 3 నుండి 5 నిమిషాలు ఈ యొక్క తాలింపులోనే మంచిగా మగ్గాలి. అప్పుడే మనకి హలీంకి టేస్ట్ బాగుంటుంది. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనం తీసుకునేటువంటి మటన్లో బోన్లెస్ తీసుకోవచ్చు, విత్ బోన్ అయినా తీసుకోవచ్చు. నేనైతే బోన్లెస్ తీసుకున్నాను అనమాట. కావాలంటే బోన్తో కూడా తీసుకోవచ్చు, బోన్తో కూడా బాగుంటుంది. అయితే ఇక్కడ నేను ఏంటంటే ఇక మళ్ళీ తినేటప్పుడు కష్టమవుతుందిలే మా వాడికి అన్న ఉద్దేశంతో అలా చేశాను. లాస్ట్ టైం విత్ బోన్స్ వేసాను కానీ ఈసారి మాత్రమే వితౌట్ బోన్స్ వేసాను అనమాట. ఇలా మంచిగా మగ్గనివ్వాలి. మగ్గేంత వరకు ఒక 5 నిమిషాలు మూత పెట్టేసుకున్నాము. ఇలా మంచి కలర్ వచ్చింది అంటే బాగుంటుంది అనమాట. ఇప్పుడు ఈ టైంలో మనం రుచికి తగినంత ఉప్పు, కారాలు అయితే వేసుకోవాలి. ఇంకొక విషయం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే హలీంలో మనము కారం చాలా తక్కువ క్వాంటిటీ తీసుకోవాలి. లాస్ట్ టైం నాకు ఆ విషయం మర్చిపోయి కారం కొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నాను. అప్పుడు ఆ కమ్మదనం రాదు. గుర్తుపెట్టుకోండి. కమ్మగా ఉండాలి అంటే కారం తక్కువ తీసుకోవాలి. దాంట్లో కొంచెం నెయ్యి ఎక్కువగా వేసుకోవాలి. అప్పుడే టేస్ట్ మంచిగా వస్తుంది. తర్వాత ఇక్కడ ఏంటి తీసుకున్నటువంటి కారంలోనే ఉప్పు కూడా ఉంది. గుర్తుపెట్టుకుని ఇప్పుడు నేను 2.5 స్పూన్స్ వేసుకున్నాను కదా కారం, దాంట్లో ఉప్పు కూడా మిక్స్ అయింది. తర్వాత జీలకర్ర పౌడరు, గరం మసాలా, ధనియా పౌడరు, తర్వాత మటన్ మసాలా కూడా ఉందన్నమాట. ఆ యొక్క మటన్ మసాలా కూడా ఇవన్నీ వేసేసుకొని
అన్నీ ఒకసారి మంచిగా కలిపేసుకున్నాను. అవన్నీ కూడా ఆ ముక్కలకు పట్టేసి అప్పుడు ఫ్లేవర్ వస్తుంది. కలిపేసుకొని ఒక 2 నిమిషాలు టాస్ చేసుకున్న తర్వాత కలుపుకుంటే అప్పుడు వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని మనం ఒక 4, 5 విజిల్లు పెట్టుకోవాలి. ఫస్ట్ నేను ఒక 4 విజిల్లు పెట్టుకున్నాను ఉడికిందేమో అని. ఉడకలేదనమాట. తర్వాత మళ్ళీ కొంచెం వాటర్ తక్కువగానే మళ్ళీ కొంచెం వాటర్ వేసేసి మళ్ళీ ఒక 3 విజిల్స్ పెట్టాను. అప్పుడు కరెక్ట్‌గా సరిపోయిందనమాట. ఇక్కడ చూసారా మనకు వాటర్ చూసుకోవాలి. ఇక్కడ నేను విజిల్ అయిపోయిందేమో అనేసి తీసాను. రాలేదు. ఉడికిందేమో అనుకోని ఉడకలేదు. అందుకని మళ్ళీ ఇంకొకసారి మళ్ళీ చేసుకున్నాను. అలా చూసుకోవాలి. అలా సెకండ్ టైమ్‌కైతే ఉడికిపోయింది. చాలా కలర్‌ఫుల్‌గా ఉంది. అసలు ఈ యొక్క హలీం చేస్తూ ఉంటే ఇంట్లో మంచి కమ్మటి వాసన వస్తుంది. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా దీంట్లో డ్రై ఫ్రూట్స్ కూడా వేస్తారు. ఇంక నేను డ్రై ఫ్రూట్స్ ఒకటి మిక్స్ చేశాను. కావాలి అనుకుంటే మన దగ్గర ఒకవేళ ఉంటే నాకసలు చేసే ముందు మర్చిపోయా. కాజు, బాదాము, వీటన్నిటిని మంచిగా నానబెట్టేసుకొని ఇప్పుడు మనం పప్పులకి ఇట్లా మిక్సీ పట్టుకుంటే అదే టైంలో మిక్సీ పట్టుకొని హలీంలో వేస్తే ఇంకా కమ్మగా ఉంటుంది. దాంతోపాటు మంచి ఎనర్జీ కూడా వస్తుంది అనమాట. ఇప్పుడు పప్పు ఉడికిందా లేదా చెక్ చేసుకున్నాను. ఉడికిపోయిందనమాట. తర్వాత ఇలా కొంచెం గ్రేవీ ఉండాలి. అప్పుడే మనకి హలీంకి మంచి టేస్ట్ వస్తుంది. తర్వాత ఈ యొక్క పప్పున ఉడికి పెట్టుకొని మిక్సీ పట్టుకుని అది కూడా దాంట్లో వేసేసి ఫస్ట్ స్పూన్తో స్మాష్ చేశాను. కలవట్లేదు సడన్గా గుర్తుకొచ్చి స్పూన్తో కాదు మన దగ్గర స్మాషర్ ఉంది కదా, స్మాషర్తో మిక్స్ చేస్తే ఆ యొక్క పప్పు మటన్ అన్నీ ఒక దాంట్లో ఒకటి మంచిగా కలిసిపోతాయి అనేది మంచిగా ఒక 5 నుండి 10 నిమిషాలు మంచిగా ఫస్ట్ నిలబడి కలిపక చాలా ఓపిక లేదు. తర్వాత మళ్ళీ హాల్లో తీసుకొచ్చుకొని టీవీ చూస్తూ మంచిగా స్మాష్ చేసా. చాలా టేస్టీగా ఉందనమాట. ఫస్ట్ నేను అసలు సాల్ట్ వేయలేదు కదా, ఒకసారి మా మమ్మీని టేస్ట్ చేయమని నేను సాల్ట్ వేసానో మర్చిపోయాను అనేసి మమ్మీ సాల్ట్ తక్కువ ఉందని మళ్ళీ సాల్ట్ వేసి చూసాము. చాలా బాగా అనిపించింది. సాల్ట్ వేసా కూడా ఇంకేదో తక్కువగా ఉంది అనిపించింది. అందుకని కొంచెం మటన్ మసాలా వేసుకొని కొంచెం అంటే కొంచెం గరం మసాలా వేసాను. అప్పుడు ఫుల్ పర్ఫెక్ట్గా ఉంది. తర్వాత దీనికి కాంబినేషన్ రోస్టెడ్ ఆనియన్స్ అయితేనే సూపర్గా ఉంటాయి. గుర్తుపెట్టుకోండి. రోస్టెడ్ ఆనియన్స్ లేకుండా తింటే టేస్ట్ వేరుగా ఉంటుంది. ఆనియన్స్ రోస్ట్ చేసుకొని తింటే టేస్ట్ వేరుగా ఉంటుంది. ఇదంతా చేశాక మా వాడు ఒక రిక్వెస్ట్ చేశాడు, అమ్మ ఆనియన్స్ రోస్ట్ చేయవా, ఆనియన్స్ రోస్ట్ చేసుకొని తింటే హలీం మంచిగా ఉంటుంది అని. సరే పిల్లలు తినడం కావాలి కదా అనేసి ఆనియన్స్ రోస్ట్ చేశాను. అప్పుడు చెప్పింది కరెక్టే అనిపించింది. పిల్లలు ఏదైనా అడిగితే మనము విసుక్కుంటా ఉంటాం, అబ్బా ఇదా అదా అని. కానీ కొన్ని కొన్ని విషయాలు వాళ్ళు చెప్పినవి కూడా మనం ఫాలో అవ్వాలి. ఎంతవరకు కరెక్ట్ అని ఆలోచించాలి అనిపించింది. తర్వాత ఏంటంటే అంతా అయిపోయాక ఆనియన్స్ కూడా రోస్ట్ చేసేసి దీనిపైన ఏంటంటే మనం బౌల్స్లో పెట్టుకున్నాక తలా ఒక స్పూన్ నెయ్యి వేసి దాంతోపాటు పైనుండి మనం రోస్ట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ వేసుకొని నిమ్మకాయ పిండుకొని తిన్నాం చూడండి, సూపర్గా ఉంది. మరి మనకి పిస్తా హౌస్లో చేసినంత సూపర్గా లేకపోయినా దాంతో కంపేర్ చేసి 80% అయితే వచ్చింది పర్ఫెక్ట్గా. ఇక్కడ వాళ్ళందరూ చెఫ్స్, చాలా ఎక్స్పర్ట్స్. అట్లా కాకుండా మనం ఇంట్లో చేసుకున్నాం అనుకోండి కొంచెం తక్కువ బడ్జెట్‌లో అయిపోతుంది. అందరం గూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా తినగలుగుతాము. అవునా కాదా చెప్పండి? లాస్ట్ టైమ్ నేను చూపిచ్చా గదా హలీం చిన్న కప్పు రూ. 400. అదే మనం ఆ 400 పెడితే ఒక్కరం గూడా కడుపు నిండుగా తినలేము. ఇలా అనుకోండి, ఇదిగోండి లాస్ట్ టైమ్ తెచ్చుకున్నప్పుడు దీనికి డబల్ కూడా రాలే రూ. 400 అనమాట. ఇదిగోండి ఇలా మంచిగా ఆనియన్స్, నెయ్యి వేసుకొని తిన్నాము. మా వాడు అడిగితే బాగుంది మమ్మీ అన్నాడు. ఇంట్లో వాళ్ళు బాగుంది అన్నారనుకోండి ఆ యొక్క ఫీల్ వేరుగా అనిపిస్తది గదా, మనం చేసినటువంటి కష్టానికి. మా వాడికి